హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఆయన ధమాకా అనే ఒక 100 crore క్లబ్లోకి ఒక సినిమాని, రవితేజ సినిమాని తీసుకెళ్ళి, అంటే అప్పుడు ఈ కరోనా దెబ్బకి సినిమా థియేటర్లు ఉంటాయా, ఊడుతాయా, సినిమా ఇండస్ట్రీ భవితవ్యం ఏంటి అని అందరూ కూడా తలలు పట్టుకున్న టైంలో ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన ఒక వజ్రాయుధం లాంటి సినిమా ఇచ్చారు. ధమాక్ అనే సినిమా 100 crore క్లబ్. అది ఆయనకే హిట్ కాదు, సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక రీబర్త్ లాంటి ఒక సినిమాని ఇచ్చిన ఆ డైరెక్టరు ఇప్పుడు ఆయన సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది, మజాకా అని, సందీప్ కిషన్ హీరోగా. ఆ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us వెల్కమ్ వెరీ గ్రేస్ఫుల్లీ. ఈజ్ సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్. సార్ వెల్కమ్. నమస్తే సార్. సార్ నేను మర్చిపోను ఇప్పటికి, ఎందుకంటే ధమాకా వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా చాలా ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉంది. అవును. థియేటర్ల పరిస్థితి ఏంటి, ఈ థియేటర్స్ లైఫ్ ఏంటి, అవును, ఎలా ఉంటాయి, వెళ్ళిన సినిమాలన్నీ ఏదో చౌచౌగా ఆడుతున్నాయి. అవును. దాంట్లో మీ ధమాకా వచ్చి ఒక్కసారి ధన్నం అనిపించింది ఇండస్ట్రీలో. అవునవును. అవును సార్. అంటే ఇంకోటి కూడా, అప్పట్లో ఏ ఆఫీస్కి వెళ్ళినా ఆఫ్టర్ కోవిడ్ అన్నీ మారిపోయినాయి. మనుషుల మైండ్ సెట్ మారిపోయింది, మనుషుల ఐడియాలజీ మారిపోయింది. మనం కూడా డిఫరెంట్గా థింక్ చేయాలి. మనం చాలా ఎక్స్ట్రాడినరీగా నెక్స్ట్ లెవెల్లో థింక్ చేస్తే కానీ సినిమాలు ఆడవు. ఇవే మాటలు ఎక్కడ చూసినా. ఏంది ఇది, ఎక్కడికి వెళ్తుంది, ఏం మారిపోయినాయి, మనం అలాగే ఉన్నాం కదా, అదే తింటున్నాం, ఏ ఇంట్లో ఉన్నాం అదే ఇంట్లో ఉన్నాం, అదే మనుషులతో తిరుగుతున్నాం, ఏం మారిపోయినాయి నాకేం అర్థం కాల. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట సార్. ఆ టైంలో నాకు అనిపించింది, ఏంది ఇది అంటే ఇంక మన సినిమాలు మార్చేసుకోవాలా, మన సినిమా స్టైల్ మార్చేసుకోవాలా, ఏం మార్చేసుకోవాలి, ఏం అర్థం కాల. సో అలాంటి టైంలో తీసిన సినిమా ధమాకా. అది తీసిన తర్వాత ఏమైంది, లేదు కమర్షియల్ సినిమాలు ఆడతాయి, ఇలా మారింది మళ్ళీ. అదే నేను ఆ రోజు కూడా సభలో అదే మాట్లాడా. ఇది మీ ఒక్కరికే హిట్ కాదు, సినిమా ఇండస్ట్రీ తాలూకా స్టాటస్ని, స్టిల్ సినిమా రూల్స్, అవును, థియేటర్స్ రూల్, అవును అనే ఒక కాన్ఫిడెన్స్ని ట్రేడ్కి, ఆడియన్స్కి ఇచ్చిన సినిమా అది. అవునవును. అంతకుముందు క్రాక్. అవును సార్. మళ్ళీ నేను గోపిచంద్ తీసింది, థియేటర్కి వెళ్ళడానికే భయపడుతున్న రోజుల్లో ఆయన పెద్ద హిట్ ఇచ్చాడు. అవును. తర్వాత జాతిరత్నాలు, ఇవన్నీ కూడా ఒక గ్రేట్ మూమెంట్స్. అవును సార్. కరోనా, పోస్ట్ కరోనా తర్వాత ఏమైందంటే జనాలకు పాపం అలా ఇంట్లో ఉండిపోయి ఏమీ పని లేకుండా కూడా ఉండిపోయి ఒక రకమైన దీనిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఒక్కసారి ఈ సినిమాలు ఒక ప్రపంచంలో తీసిపోయాయి దెబ్బకి. కానీ గొప్ప ట్రీట్మెంట్. యూఆర్ ది బిగ్గెస్ట్ డాక్టర్ నన్ను అడిగితే. ఎందుకంటే చాలామంది సైకియాట్రిస్టులు, సైకియాట్రీ హ్యాండిల్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ రకరకాలుగా పోస్ట్ కరోనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. వాళ్ళందరికీ మీరు ఒక్కసారి రవితేజ అనే ఒక ఇంజెక్షన్ ఇచ్చి దెబ్బగా అందరినీ లేపి పరిగెత్తించారు థియేటర్లకి. మీరు కరోనాలో మిమ్మల్ని మించిన పెద్ద డాక్టర్ మరి ఎవరు లేడు. అయ్యో, అంటే ఇన్ మై సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ సినిమా అది చాలా గ్రేటెస్ట్ ట్రీట్మెంట్ అనిపించింది అనమాట. అవును. అలాంటి గొప్ప సినిమా ఇచ్చారు మీరు ఆ టైంలో. బట్ ఆ తర్వాత అంటే అప్పుడు మారింది అని భయపడి మీరు ధమాకా ఇచ్చారు. అవును. ఆ తర్వాత వై ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం అండి మీకు? అదే నార్మల్గా మీరు చాలా ఫాస్ట్గా స్క్రిప్ట్ రాయగలరు, ఫాస్ట్గా ఆలోచించగలరు, అంత బాగుంటుంది సార్. కానీ మనుషులు కదా సార్, ఎక్కడో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ హీరోకి వెళ్దామని చేసే ప్రయత్నం ఉంటుంది చూసారా, అక్కడ పడిపోతుంది మొత్తం. మన స్క్రిప్ట్ని నమ్ముకొని వెళ్తే మీరు అన్నట్టు ఫాస్ట్గా సినిమాలు తీయగలం, ఫాస్ట్గా రాయగలం, అన్నీ ఉంటాయి. ఒక హీరో గురించి వెయిట్ చేయాలంటే మాత్రం మొత్తం టైం అంతా కిల్ అయిపోతుంది సార్. అక్కడ కిల్ అయిపోతుంది, అన్నీ కిల్ అయిపోతే ఓ పక్క వయసు అయిపోతుందని భయం మొదలవుద్ది, ఇవన్నీ ఉంటాయి. నేను అందుకే ఈ మధ్యకాలం అదే అనుకున్నా, ఈసారి అలా వద్దురా నాయనా, మనకు కథ నచ్చితే ఆ కథకు తగ్గ హీరోని సెలెక్ట్ చేసుకుని సినిమాకి వెళ్ళిపోదాం, ఇంక వెయిటింగ్లు ఇంకొద్దు, ఇంక చాలు జీవితానికి, వెయిటింగ్లు అన్నీ కట్ చేసాను, ఇంకా ఎడిట్ చేసాను, ఇంకా లెంత్లను తీసారు. లేదు ఇంక వెయిటింగ్లు అంటే వద్దని నమస్కారం పెట్టి వచ్చేవే. అదే అండి, ఇది వెంటనే హ్యాపెనింగ్ అవుద్దంటే ఓకే డన్, ఇంకా ఆ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయడం.
అదేలేండి. అంటే మీరు ఇంకా స్టిల్ యూ బిలీవ్ అండి, అంటే హీరోయిజం అనేది సినిమాని కాపాడుతుంది, సినిమాకి లైఫ్ ఇస్తుంది లేదండి అని నమ్ముతున్నారండి ఇంకా? లేదు లేదు కథేనండి సార్, స్క్రిప్టే సార్. హీరో ఎంతవరకు అంటే సార్ సినిమా బిజినెస్ అవ్వడానికో లేకపోతే థియేటర్కి ఆడియన్స్ రప్పించడం వరకు పనికొస్తుంది. వన్స్ సినిమా ఆడాలంటే మాత్రం స్క్రిప్టే, హీరో పనికిరాడు ఇంకా అక్కడ. అంటే మీరు హీరోల గురించి వెయిట్ చేయడం అన్న పాయింట్ మీద అంటే ఉంటుంది కదా సార్, ధమాకా తర్వాత నెక్స్ట్ లెవెల్ హీరోతో చేయాలని ఎవరికి ఉండదు, మనుషులు కదా, నైజం అది. అదేలేండి, ఆశే కదా మనిషి నడిపించేది. మీ ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఆ సినిమా తర్వాత, రవితేజ తర్వాత చాలా అనుకున్నాం సార్, చాలా ఏమి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి వద్దులే. నేను ఇప్పుడు మీరు అంటుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. మీరు నార్మల్గా ధమాకా లాంటి 100 crore క్లబ్ ఇచ్చిన తర్వాత మీకు హీరోని పట్టుకోవడానికి కష్టమైందా? కష్టం అంటే అది అంటే అందరూ హీరోలు లాక్ అయిపోవడం వేరే వేరే ప్రాజెక్ట్స్లో, ఎవరితో చేయాలన్నా ఇదో సంవత్సరం పడుతుంది. ఏ మేనేజర్ ఫోన్ చేసినా సార్ 3 సినిమాలు ఉన్నాయి, ఇంకొక తర్వాత వర్కౌట్ అవుద్ది సార్, ఇంకో 2 ఉన్నాయని ఒకరు, 1 ఉందని ఒకరు, అంతా ఇలాగే. సో ఇమ్మీడియట్గా హ్యాపెనింగ్ అవుద్ది అన్న వాళ్ళు ఎవరు లేరు. అదేలేండి, అప్పటికి కమిట్ అయిపోయి కొంచెం వెయిట్ చేయండి సార్ నేను చెప్తాను అన్న వాళ్ళు ఇలాగే అన్ని, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి. అదే వాళ్ళు ఎక్కడో కమిట్ అయిపోయి ప్రాజెక్టులో ఉండిపోయారు అలా. ఎగ్జాక్ట్లీ, ఇంకా అలా వెయిట్ చేయాలి, ఇంకా నీ కాదులే. అంటే ఇప్పుడు మజాకాకి వస్తే, అంటే ఈ స్క్రిప్ట్కి సందీప్ కృష్ణే కరెక్ట్ అనుకుని అరైవ్ అయ్యిందా? ఎవరో ఒకరిలే మన దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంది, మనం లాగేయచ్చు కథతోని, 2 ఆలోచనలు ఉంటాయి డైరెక్టర్కి. అవునవును, ఏ డైరెక్టర్కైనా. అవును, ఇది అలా కాదు సార్. సందీప్ గారు ఇంచుమించుగా చాలా సంవత్సరాల నుంచి పాపం అడుగుతున్నారు సార్, కానీ అది జరగట్లా. ఎందుకంటే దానికి కారణం నేనే. ఏంటి, నేను ఇంకా పెద్ద హీరోతో చేయాలని నాలో ఉన్న ఆశ. అంతే, నిజాలే మాట్లాడుకుందాం, అబద్ధాలు నిజాలే. నాకు ఉంటుంది కదా సార్ ఆశ, దానివల్ల అలా 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 అయిపోయింది. ఇప్పుడు ఇది రాబోసరికి ప్రసన్న గారి ఈ కథ నాకు ఎప్పుడు దమ్మకాసుడే ఒక 2 minutes లైన్లా చెప్పారు. ఆ తర్వాత అది అలా అయిపోయిన తర్వాత నాకు తెలియదు. ఆ తర్వాత మన రాజేష్ దండ, మా అనిల్ గారు వీళ్ళు ఈ కథ మళ్ళీ నా దగ్గర పంపించారు. నాకు చెప్పాడు ప్రసన్న గారు వచ్చి, కథ బాగా అదే కదా అంటే, అదే సార్ ఇంకొంచెం బాగా చేశాను, మొత్తం డెవలప్ చేశాను అంటే విన్నాను. బాగా చేశారు, చాలా బాగా చేశారు, యాక్చువల్గా చాలా బాగుంది కదా. మరి ఎవరు చేస్తారు అబ్బా, 2 హీరోలు కదా, ఎవరున్నారంటే రావు రమేష్ గారు అంటే ఈయన చేస్తానన్నా పక్క హీరో ఒప్పుకోవాలి కదా, మరి ఎవరో చేస్తారు అన్న. అంటే అప్పుడు ఏదో ఇంకొక పేరు చెప్పారు. మరి అతను చేస్తాడా అని అంటే చేస్తాడన్నారు సార్. అదే తర్వాత ఇప్పుడు వద్దులేండి, ఆయన మళ్ళీ ఎందుకో మళ్ళీ అది హ్యాపెనింగ్ అవ్వలేనట్టుంది, మళ్ళీ వచ్చారు. ఏమైంది అని అంటే అది అవ్వట్లేదు సార్ అన్నారు. మరి ఇంకేంటంటే ఇలా సందీప్ గారు చేస్తానన్నాగానే నాకు అనిపించింది, అది సందీప్ గారు అప్పటి నుంచి అనుకుంటున్నాను. సందీప్ వెంటనే ఫోన్ కొట్టలేనా, నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నేను అడిగాను అనుకో, నా స్వార్థం కోసం నీ సక్సెస్ని వాడుకున్నట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు, అలా ఫీల్ అవ్వకుండా ఉంటే చేద్దాం అన్నా, ప్లీజ్ అన్న, మళ్ళీ మీరు మైండ్లో అది పెట్టుకోవద్దంటే చిచ్చేదేం లేదులే, నీ కథ బాగా నచ్చిందంటే కథ బాగా నచ్చింది. రమేష్ గారి పక్కన అంటే ఓకే అని. సరే అయితే రమేష్ ప్రపోజల్ ఎలా వచ్చింది అసలు? యాక్చువల్గా స్టార్టింగ్ ఎప్పుడో ధమాకా అప్పుడు చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్ రావు రమేష్ గారనే ప్రసన్న గారు చెప్పారు నాకు. ఓకే, తర్వాత సందీప్ గారు అన్నది తర్వాత వచ్చింది. అప్పుడు సందీప్ గారు అని చెప్పలా, ఒక యంగ్ హీరో అన్నాడు. ఓకే, కానీ అప్పుడు స్టార్టింగ్లో అదే అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్ అయినప్పుడు కూడా రమేష్ గారే మళ్ళీ చేస్తున్నారు అన్నారు. ఓకే రైట్ అన్నారు. సో అలా స్టార్ట్ అయింది అనమాట ఇది. అంటే నార్మల్గా ఇప్పుడు సందీప్ కిషన్ బాగానే అతను పద్ధతిలో అతను మంచి స్ప్రీలోనే ఉన్నాడు, లోగా ఏం లేడు సందీప్ మాట్లాడుకోవాలంటే. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మీరు సెట్ చేసినప్పుడు మీరు డైరెక్టర్గా ఎక్కువగా ఛాలెంజ్ అనిపించింది ఏంటండి? నేను ఐఎమ్ టాకింగ్ ఓన్లీ మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు వింటే వాళ్ళకి కొంత క్లూ అందుతుందో, ఇలాగ అనుకున్నారనమాట అనే ఒక ఆలోచనకి దోహదపడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేస్తున్నారు, అతనేమో సీనియర్ మోస్ట్ యాక్టరు, క్యారెక్టర్ ఆర్టిస్టు, పెద్ద హీరోలు అందరి సినిమాల్లో ఉన్నాడు, పెద్ద హిట్స్లో ఉన్నాడు, ఇండస్ట్రీ హిట్స్లో ఉన్నారు ఆయన. తనేమో ఇంకా బడ్డింగ్ హీరో స్టేజ్లో ఉన్నట్టే సందీప్ కిషన్.
వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడంలో మీరు ఎక్కువగా ఛాలెంజ్ ఫేస్ చేసింది ఏంటండి? ఛాలెంజ్ అంటే ఒకరికొకరిని మౌల్డ్ చేయడంలో. ఒకరికొకరు మౌల్డ్ చేయడం అదే చెప్తాను సార్. ఫస్ట్ నేనే ఎలా నేనంటే